దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో మొదటి ఆరాధన, సంవత్సరానికి మొదటి నెల మొదటి ఆదివారం. మరి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామమున మీకు వందనాలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మంచిది దేవుని బిడ్డలారా. మరి చిన్న మాట మనం చదువుకొని మనము ఆరాధన క్రమంలో ముందుకెళ్దాము. సెలవు తీసుకుందాం. తెసలోనియులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెసలోనియులకు రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక దయచేసి 11వ వచనము చదువుతున్నాను. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధికి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగమును జాగ్రత్తగా గమనిద్దాం. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ అన్నాడు. సత్యమును నమ్మక అంటున్నాడు. సత్యమును నమ్మక అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి? సత్యాన్ని నమ్మక అంటున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసి దేవుని బిడ్డ, వాళ్ళు దైవ సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఏదో ఒక విషయాన్ని నమ్ముతూ ఉండాలి. ఏదో ఒక విషయాన్ని నమ్మి తీరాలి. నమ్మే అతడు విశ్వాస యాత్రలో కొనసాగుతాడు. మనిషి ఆలోచన పరుడవుతే, మనిషి ఆలోచన వ్యక్తి అయితే, ఆలోచించే వ్యక్తి అయితే ఏదో ఒకటి నమ్ముతాడు. ఏది నమ్మకుండా ఉండలేడు. ఏదైనా నమ్మాల్సింది, ఏదో ఒకటి నమ్మాలి. ఏదో ఒక దానిపైన నమ్మకము కలిగిన వాడే మనిషి. ఏది నమ్మకుండా ఎవరు ఉండరు. ఏదో ఒకటి నమ్మాలి. కనుక సత్యమునైనా నమ్మాలి, లేకపోతే అసత్యాన్ని అయినా నమ్మాలి. కనుక మనము నమ్ముతున్నది ఏమిటని మా ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, సత్యాన్ని నమ్మక అంటున్నాడు. మనము సత్యమును నమ్మకపోతే ఇంకో ఆప్షన్ ఏంటంటే అసత్యమును నమ్ముతున్నామని అర్థం. సత్యాన్ని నమ్ముతలేదంటే ఇంకోటి ఉన్న ఆప్షన్ ఏంటి? అసత్యమే. కనుక సత్యాన్ని నువ్వు దూరం అయిపోతున్నావు, సత్యానికి దూరం అయిపోతున్నావు. అసత్యము అనేది మరి మనము నమ్మాల్సిన పరిస్థితి ఉంటే ఏమైపోతుంది అంటే, దేవుడే చెప్తున్నాడు, నువ్వు సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ కూడా శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడే వారి మీకు పంపుచున్నాడు. సత్యాన్ని నమ్మని వారు దేవుడు చూస్తూ 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 ఏం చేస్తాడు అంటే, వారి మీకు అబద్ధాలను నమ్మే ఆత్మను దేవుడే పంపిస్తాడు. సత్యమును చెప్తున్నాం,
వాక్య సత్యం ఏమిటి, వాక్యములో ఉన్న విషయాలను మనము ఆలోచించాలి. ఆలోచించకుండా చెవున పడ్డ ప్రతి మాట నమ్ముతూ ఆ విధంగా ఎవరేం చెప్పినా పర్వాలేదు, ఏదైనా వాక్యమే అని చెప్పి నువ్వు గ్రహించకుండా ముందుకు సాగిపోతూ ఉంటే ఏమైపోతుందంటే, సత్యాన్ని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్ముతలేదు, సత్యాన్ని ఆలోచించట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఎన్నిసార్లు చెప్పినా సత్యం వీడు నమ్మట్లేదు కాబట్టి వీడు అబద్ధాలనే నమ్ముతున్నాడు, అసత్యాలనే నమ్ముతున్నాడు కనుక వీనికి అబద్ధములను నమ్మి ఆత్మనే దేవుడే పంపిస్తున్నాడు అంటున్నాడు. అబద్ధాలను నమ్మున్నట్లు మోసము చేయి ఆత్మను దేవుడే పంపిస్తాడు. దేవుడే పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు అబద్ధాలను నమ్ముతూ ఉన్నావు, సత్యాన్ని నమ్మటం లేదు. ఎన్ని రుజువులు చూపించిన, ఎన్ని వాక్యాధారాలు చూపించినప్పటికీ కూడా నువ్వు నమ్మకపోతే దేవుడే ఏం చేస్తాడంటే మోసం చేయాలని దేవుడే పంపిస్తాడు. అబద్ధాలను నమ్మేటట్లుగా దేవుడు ఒక ఆత్మని మీద పంపిస్తాడు. అప్పుడిగా నువ్వు సత్యాన్ని ఎప్పుడూ చూడలేవు. దేవుడు అలా చేసినప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. కనుక దేవుని బిడ్డలారా, మరి సత్యం విషయంలో మనము చాలా ఆలోచించవలసిన అవసరత ఉంది. సత్యం విషయంలో ఆలోచించవలసిన అవసరత ఉంది. సత్యం విషయంలో ఆలోచించాలి. అన్నీ ఒకటైన పరిస్థితుల్లో మనకు కనబడుతున్నప్పుడు ఆలోచన చేయాలి. ఇన్ని రకరకాల పరిస్థితులు, బోధలు కనబడుతూ ఉన్నాయి. ఇందులో ఏది సత్యము అనేది గమనించాలి. దేవుని బిడ్డ గమనించాలి. సత్యమేదో మనము గమనించాలి. అప్పుడు ఆ సత్యాన్ని నమ్మగలిగితే నువ్వు సత్యమునకు స్తంభముగా ఉండగలుగుతావు. సత్యానికి స్తంభముగా నువ్వు ఉండగలుగుతావు. కనుక దేవుని బిడ్డలారా, మనము సత్య సంబంధులముగా ఉండాలి. అబద్ధాలకు స్తంభముగా కాదు, అబద్ధములకు స్తంభముగా, సత్యానికి స్తంభముగా మనము ఉండాలి. సత్యానికి స్తంభముగా ఉంటే నువ్వు రక్షింపబడతావు అన్నాడు. 13వ వచనం 2:13 అంటాడు, ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని, సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు బద్ధులమై ఉన్నాము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, రాబోయే కాలంలో అబద్ధ క్రీస్తు వస్తాడు. అబద్ధ క్రీస్తు వచ్చి వాడు కూడా కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. చనిపోయిన వారిని లేపుతాడు, ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాడు కూడా చేస్తాడు అబద్ధ క్రీస్తు. అలాంటప్పుడు ఆ 666 ముద్దేవాడు మనకు మన నొసల మీద వేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం ఏమైపోతామంటే
మహాబబులోని వేషలో కలిసిపోతాము, నరక పాత్రులయ్యే ప్రమాదము. సత్యాన్ని నమ్ముట వలన, అర్థమవుతుందా? సత్యము నమ్ముట వలన మనం రక్షణ పొందాలి. ఎంత చెప్పినా నువ్వు సత్యమును నమ్మకపోకుండా అసత్యమును నమ్ముతూ, అబద్ధాలను నమ్ముతూ ఉండి, అలాగనే అబద్ధాలకు స్తంభముగా, అబద్ధాలకు సహకారిగా, అబద్ధ బోధులకు సహకారిగా అలా నువ్వు కొనసాగుతున్నావు అనుకో, రేపు నువ్వు మహాబబులోని వేశ్యలో కలిసిపోతావు. నువ్వు రక్షణే కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక నువ్వు వింటున్నది ఏంటో నువ్వు గ్రహించాలి. రెండవ రాకడ విషయంలో చాలామంది భక్తులు, ఎంతోమంది గొప్పవాళ్ళే చెప్తున్నారు, శ్రమల కన్నా ముందే సంఘం ఎత్తబడుతుంది. సంఘానికి శ్రమలు ఉండవు. శ్రమలు రాకమునిపే 7 ఏళ్ల శ్రమల కాలములు, ఆ శ్రమలు ప్రారంభం కాకమునిపే సంఘం గురించి ఎత్తబడుతుందని బోధలు చేస్తున్నారు, బోధలు చేస్తూ ఉన్నారు. కానీ సంఘానికి శ్రమలు ఉన్నాయి. సంఘమును శ్రమలు పెట్టడానికి అబద్ధ క్రీస్తు వస్తూ ఉన్నాడు. పరిశుద్ధులకు శ్రమలు కలుగుతాయి. శ్రమలకు సిద్ధపడి ఉండాలి. ఆ అబద్ధ క్రీస్తు వచ్చి పరిశుద్ధులను శ్రమ పెట్టడానికి వస్తుండని లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధులను శ్రమ పెట్టడానికి వాడు వస్తున్నాడు. పరిశుద్ధులను శ్రమ పెట్టడానికి వస్తున్నాడు. అబద్ధ క్రీస్తు ఎవరి కోసం వస్తాడు? లోకస్తుల కోసం వస్తాడా? క్రీస్తుని నమ్మని వారిని ఆడు శిక్షిస్తాడా? ఎవరిని శిక్షిస్తాడు అబద్ధ క్రీస్తు వచ్చి? శ్రమలు ఎవరికి ఉంటాయి? వాని ప్రజలకే శ్రమ పెట్టుకుంటాడా? అబద్ధ క్రీస్తు వచ్చి 7 ఏళ్ల శ్రమ కాలంలో ఎవరిని శ్రమ పెడతాడు? తన వారిని శ్రమ పెడతాడా? పరిశుద్ధులకు శ్రమలు కలుగుతాయని లేఖనం సెలవిస్తాము. వాడు పరిశుద్ధుల శ్రమ పెట్టడానికి వస్తున్నాడు. మరి సంఘానికి శ్రమలు లేవు అని చెప్పడం సరైన బోధన? కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు అద్దంకి రంజిత్ తోఫిరాయ్ గారు దాదాపు 45 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల క్రితమే బోధ చేస్తూ ఒక గ్రంథాన్ని రాశాడు. యుగాంతం అనే గ్రంథం రాశాడు. సంఘానికి శ్రమలుంటాయి. శ్రమలలో నుండే సంఘం ఎత్తబడుతుంది. దానియేలుకు సింహాలకు గుహలో శ్రమలు కలిగినట్లుగా సంఘానికి కలుగుతాయి. షడ్రక్ మీద అబేద్నెగోలు అగ్నిగుండములో శ్రమలు ఎదుర్కొన్నట్టుగా సంఘం ఎదుర్కోవాల్సి వస్తుంది. సాతాను పరిశుద్ధులను హింసించడానికి, శ్రమ పెట్టడానికి వస్తున్నాడు, సిద్ధపడాలి అని ఒక గ్రంథాన్ని రాశాడు. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, ఎలా ఎత్తబడుతుంది అనే గ్రంథాన్ని, మరి యుగాంతం అనే గ్రంథాన్ని రాసి దాదాపు 45 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ సత్యాన్ని మరి గ్రహించాలి కదా. ఏమి నమ్ముతున్నాము? నువ్వు నమ్మేది ఏంటి? దేవుడు అడుగుతారు, నువ్వేం నమ్మావు? అసత్యాన్ని నమ్ముతున్నావా, సత్యాన్ని నమ్ముతున్నావా? ఆలోచించాలి కదా. నమ్మేవారు ఆలోచన చేయాలి. ఏది సత్యము, ఏది లేఖనకు విరుద్ధము, ఏది లేఖనానికి మరి లేఖనాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది, ఏది లేఖనానుసారమైన బోధ, ఏది లేఖనానికి విరుద్ధమైన బోధ అని ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసేవారు దేవుడు ఇష్టపడతాడు. ఆలోచన చేయకుండా ఏది చెవిన పడితే అది విని నమ్మడము, నువ్వు సత్యాన్ని నమ్మకుండా అసత్యాన్ని నమ్మే వ్యక్తిగా ఉంటావు.
దేవుని బిడ్డలారా, 9వ వచనంలో అంటున్నాడు చూడండి, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్యం విషయమై ప్రేమను అవలంబింపక, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్యం విషయమై ప్రేమను అవలంబింపక పోయిరి గనక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతో నానా విధములైన సూచక్రియలతోనూ మాత్కార్యముతోనూ అంటున్నాడు. సత్యం విషయమై నమ్మక, ప్రేమను అవలంబింపక, అబద్ధ విషయమై సమస్త బలముతో నానా విధమైన సూచక్రియలతో ఉన్నదని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక సత్యాన్ని మనం నమ్మాలి, సత్యాన్ని గ్రహించాలి. అనేక రకరకాల బోధలు కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటి విషయంలో నువ్వు ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా అలాగే నేను ఏదైనా నమ్మేస్తాను అని చెప్తే మరి అది సరైన వైఖరిగా ఆలోచించాలి. ఏది సత్యం? బోధల విషయంలో రకరకాల బోధలు కనబడుతూ ఉన్నాయి. ఏది సత్యము, ఏది లేఖనానుసారం అని గ్రహించి మనం నమ్మి మనం యేసుని వెంబడించాలి. చాలామంది అంటున్నారు, ఏమి సత్యం అండి, యేసే సత్యం కదా, యేసు నమ్మితే అయిపోతుంది అని చెప్తున్నారు. యేసు నమ్మితే అయిపోతుంది అండి, యేసే సత్యము, నేనే సత్యం అని అన్నాడు, ఇంకా సత్యం సత్యం అంటారేంటి అనే మేధావులు కూడా ఉన్నారు. యేసే సత్యం అనేది సగం సత్యము, యేసే సత్యం అనేది సగం సత్యం. యోహాను సువార్త 14:6లో ఏముంది? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. యోహాను సువార్త 14:6లో నేను సత్యం అన్నాడు యేసు ప్రభుల వారు. కానీ అదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో మరొక మాట యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. 18:38లో చెప్తున్నాడు చూడండి దయచేసి. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధైన వాడు ప్రతివాడును నా మాట వినునని. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టితిని అన్నాడు. యేసు పుట్టాడట. యేసు సత్యమే, నేను సత్యమని అన్నాడు. ఆ సత్యమైన యేసు సత్యాని కోసం సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. యేసు సత్యమే. ఆ సత్యమైన యేసు మరొక సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. ఈ సత్యమే ఇంకో సత్యాన్ని చెప్తున్నాడంట. యేసు సత్యమని నమ్ముతున్నాం మనము, యేసు చెప్పే సత్యాన్ని నమ్మటం లేదు. సత్యమైన యేసు నమ్ముతున్నాం, సత్యమైన యేసు నమ్ముతున్నాం కానీ ఆ సత్యమైన యేసు చెప్పే సత్యాన్ని నమ్మటం లేదు. యేసు సత్యం సత్యము అని నమ్ముతున్నాం కానీ ఆ సత్యమైన యేసు ఏం చెప్తున్నాడో ఆ సత్యాన్ని నమ్మటం లేదు. సత్యం కోసం సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టినవాడు సత్యం, కానీ సత్యమే ఇంకో సత్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడట. యేసు ఎందుకు పుట్టాడు? సత్యాని కోసం సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు. ఒక సత్యం ఉంది బాబు అని చెప్పాడు. ఏంటా సత్యము? ఏంటా సత్యం? ఏది పడితే నమ్మని సత్యమా? చెవున పడ్డ ప్రతి మాట నమ్మమనే సత్యమా? ఈ సత్యమైన యేసు ఏ సత్యం కోసం చెప్తున్నాడు? ఏదైనా నమ్ము బాబు అని చెప్తున్నాడా? లేకపోతే వాక్య సారాంశమే సత్యము, ఆ సత్యాన్ని నమ్మని చెప్తున్నాడా? 119వ కీర్తన 160వ వచనం, నీ వాక్య సారాంశమే సత్యం, నీ వాక్య సారాంశమే సత్యం.
ఏదో ఒక మూలన పట్టుకున్న లేఖనాన్ని పట్టుకుని అదే సత్యం కాదు. లేఖనాలను మొత్తము క్రోడీకరించి ఆలోచన చేసి అందులో నుంచి సారమును మనం ప్రకటించాలి. వాక్య సారాంశమే సత్యం, ఏదో ఒక చోట చెప్పిన సత్యం కాదు. వాక్యమంతా మనము ఆలోచన చేసి బైబిల్లో రాయబడిన వాక్యాలన్నీ మనం క్రోడీకరించి తెలుసుకొని అందులో నుంచి వచ్చే సారమే సత్యం. కనుక దేవుని బిడ్డలారా, సత్యాన్ని ఈరోజు తెలుసుకోవాలి. ఏది పడితే నమ్మేస్తాము అంటే అబద్ధాలను నువ్వు నమ్మగలిగితే, అసత్యాన్ని నువ్వు నమ్మగలిగితే రేపు నువ్వు ఎలా అయిపోతావంటే మహాబబులోను వేషలో కలిసిపోతావు. దేవుని బిడ్డలారా, దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం చదవండి. ఒక మాట, చివరి మాట నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. 14వ అధ్యాయము 4-5 వచనాలు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోగును అక్కడికి కెళ్ళను ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషులలో ఉండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు కనుక వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు అంటున్నారు. వీరు స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. స్త్రీ సాంగత్యం ఎరుగని వారు అంటే ఎవరు? స్త్రీ సాంగత్యం ఎరుగని వారంటే పెళ్లి చేసుకోకుండా సమర్పించుకునే వారని చాలామంది ఈ బోధ కూడా ఉంది. స్త్రీ సాంగత్యం ఎరుగని వారంటే పెళ్లి వివాహం చేసుకోకుండా దేవుని సమర్పించుకునే వాళ్ళే సియోను కొండకు వెళ్తారు. సియోను కొండ పైన వీరు ఉంటారని, వీరి నోట కొత్త పాట ఉండును అని బోధలు కూడా ఉన్నాయి. వీరు 144,000 మంది అని చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, స్త్రీ సాంగత్యం అంటే వివాహం చేసుకోకుండా ఉండేవాళ్ళు కాదు. వివాహం చేసుకోకుండా ఉండేవాళ్ళు కాదు. స్త్రీ సాంగత్యం అంటే అబద్ధమును వారి నోట లేనివారు. అబద్ధమును వారి నోట లేనివారు. అబద్ధమును వారి నోట లేనివారు. అబద్ధమును వారి నోట లేనివారు. ఎలాంటి అబద్ధం వారి నోటలో ఉండదు అన్నమాట. ఎలాంటి అబద్ధం వారి నోటలో ఉండదు. అబద్ధం లేనివారు అని చెప్తా ఉన్నాడు. వీరి నోట ఏ అబద్ధమును. ఈ అబద్ధమునకు జనకుడు సాతాను. ఆది నుండి వాడు అబద్ధికుడే అని చెప్తాడు యోహాను సువార్త 8వ అధ్యాయం. ఆది నుండి వాడు అబద్ధికుడే. అబద్ధమునకు వాడు జనకుడు. వాడి స్వభావము బట్టే వాడు అబద్ధమును పలుకుతాడు. కనుక ఎవరి నోట అబద్ధ బోధ ఉందో, అబద్ధాలను నమ్ముతారో వారందరూ కూడా మహాబబులోను వేషలో కలిసిపోతారు. స్త్రీ సాంగత్యం ఎరుగని వారు అంటే మహాబబులోనని వేశ్యతో సహకరించని వారు. మహాబబులోని వేశ్యతో సహకరించి ఉన్నవాళ్ళు, అబద్ధాలు నమ్మిన వారు మహాబబులోని వేషతో సహకరించిన వారు. ఆ మహాబబులోని వేషకు సహకరించకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే వారి నోట అబద్ధము లేనివారు.
అబద్ధం ఉంది అంటే వాడు సాతాను సంబంధి. సాతాను సంబంధి వాడు మహాబబులోని వేషంలో కలిసిపోతాడు. కానీ కొందరు నోట అబద్ధం ఉండదట. వీరి నోట ఏ అబద్ధమును కనబడదు. అంటే అబద్ధ బోధలు కనబడని వారు, చెయ్యని వారు, వీరు స్త్రీ సాంగత్యం చేయని వారు. అబద్ధములు పలుకుతూ అబద్ధ బోధన చేస్తున్నారంటే వాడు బబులోను వేషతో ఉన్నాడు. వాడు దాంతో సాంగత్యం చేస్తున్నాడు అన్నమాట. మహాబబులోను వేషతో సాంగత్యం చేస్తున్నాడు. ఎవరి నోట అబద్ధం ఉండకుండా సత్యం ఉంటుందో వారు సియోను కొండ పైన ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. వారు సియోను కొండకి వెళ్తారు. అది స్త్రీ సాంగత్యం చేయకుండా అంటే. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు సత్యాన్ని గ్రహించకుండా ఏది పడితే అది నమ్మేసి సత్యమునకు చెవినివ్వకుండా అలా ఉండేవారు చాలా ప్రమాదంలో ఉన్నారు. గ్రహించండి, సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని వెంబడించండి, సత్యాన్ని గ్రహించండి. అప్పుడు నువ్వు సియోను కొండకు ఎక్కే గుంపులో నువ్వు ఉంటావు. కనుక దేవుని బిడ్డలారా, సత్యాన్ని నమ్మక ఏది పడితే అది నమ్మి రాబోయే కాలంలో అబద్ధాలను నమ్మి ఆత్మను పొంది మహాబబులోని వేషలో కలిసిపోయే ప్రమాదం నీకున్నది. జాగ్రత్తగా ఆలోచించి ఆ మహాబబులోని వేషలో కలిసిపోకుండా, అబద్ధములతో సహకరించకుండా నీ నోట సత్యం ఉండాలి. సత్యవాక్యం ఉంటే నువ్వు సియోను కొండపైకి ఎక్కగలుగుతావు, సత్య సంబంధిగా ఉండగలుగుతావు. ఆలోచన చేయి. దేవుడు ఇట్టి కృప దేవుడు కలుగజేయునుగాక. దేవుడు కనులు తెరిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఆయన అబద్ధములకు మేము స్తంభంగా ఉండొద్దు. అబద్ధాలకు సాక్షిగా ఉండొద్దు. అబద్ధానికి స్తంభముగా మేము ఉండదు. సత్యానికి స్తంభముగా మేము ఉండదు. మా నోట సత్యం ఉండాలి, సత్యవాక్యం ఉండాలి. సత్యమే నమ్మాలి. అబద్ధం మా నోట ఉండదు. అబద్ధ బోధ మా నోట ఉండదు. అలాగునైనా మేము మా ఆత్మ జీవితంలో కట్టుకొనుటకు కృప చూపించండి. అనేకులు కనులు ధరిపించండి. ఆలోచించే జ్ఞానం, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని ఆలోచించే శక్తి, జ్ఞానము, మనోనేత్రాలు అయ్యా అందరికీ అనుగ్రహించుమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తన దేవుని ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహసన్నిధి కూడిన మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్